నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలోని చికాగో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో చికాగోతో పాటు పలు నగరాల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ అభిమానులు, సానుభూతి పరులు వైఎస్ జగన్ పై, అంబటి రాంబాబుపై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్తావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలిసిన ప్రజాపాలనను జగనన్న అందించారని కొనియాడారు. కానీ ప్రెజెంట్ రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలోని చికాగోలో ఘనంగా జరిగింది. వైఎస్ జగన్ ఫ్యాన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అంబటి రాంబాబుకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరమ యరసాని, శరత్ ఎట్టపు, నరసింహారెడ్డి, కేకే రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, కందుల రామ్ భూపాల్ రెడ్డి, ఆర్వి రెడ్డి, వెంకటరెడ్డి లింగారెడ్డి, హరనాథ్ పొట్టేటి, వినిల్ తోట పలువురు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్తావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలిసిన ప్రజాపాలనని జగనన్న అందించారని కొనియాడారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ అభిమానులు, సానుభూతి పరులు వైఎస్ జగన్ పై, అంబటి రాంబాబుపై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. చికాగోలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రవాసుల ప్రేమ చూస్తుంటే తనకు ముచ్చటేస్తుంది అన్నారు. దూర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చిన వారు వైఎస్ ఫ్యామిలీపై చూపిస్తున్న ప్రేమ మరవలేనిది అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్నారు. ఈ ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకతని తన రాజకీయ జీవితంలో చూడలేదు అన్నారు. ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు. సూపర్ 6 చేసేశాం అంటున్నారు. సూపర్ 6 లో ఏం అమలు చేశారో అర్థం కావట్లేదు అన్నారు అంబటి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్స్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైఎస్ఆర్. ఆ తర్వాత వైఎస్ జగన్ అన్నారు. అమ్మఒడి పథకాన్ని దేశం మొత్తంలో మొదటగా ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. కానీ చంద్రబాబు ఆ పథకాలని కాపీ చేసి మేమే వీటిని సృష్టించామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకి అంబటి ఎంతో ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 5 సంవత్సరాల పాటు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ 1 సంవత్సరం 5 మాసాల్లో ఏ రకమైన పోకడి ఆ ప్రభుత్వం పోతున్నది, ప్రజలు ఆశించిన రీతిలో పోతున్నదా లేదా, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు, ఇది కరెక్టా కాదా అని ఓట్లు వేసినటువంటి ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవలసినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే నేను 89లో పెద్దలు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్యే కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో పోటీ చేయకపోవచ్చు, కానీ రాజకీయాలను అత్యంత సన్నిహితంగా కంటిన్యూస్ గా చూస్తున్నటువంటి వ్యక్తిని, పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారితో పాటు ప్రయాణం సాగించినటువంటి వ్యక్తిని. ఈ మొత్తం కాలంలో ఏ ప్రభుత్వానికి కూడా సంవత్సరం 5 మాసాల్లో ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఉభయ రాష్ట్రాల్లో ఏది లేదని మాత్రం డంకా బజాయించి చెప్పగలని మనం చేస్తున్నాం. ఎందుకు వాళ్ళు ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారు, ఎందుకు కంపారిజన్ స్టార్ట్ అయింది? మీరు నమ్మండి, రాష్ట్రంలో కొన్ని గొంతుకలు అరే జగన్మోహన్ రెడ్డి బెటరే, చంద్రబాబు బెటర్ కాదే, చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు, జగన్ ఏం చెప్పాడు, ఏం చేశాడు, పొరపాటు చేసావా అనేటువంటి భావనలు ఆంధ్ర రాష్ట్రంలో కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చికాగోలోని ఫుల్క్రమ్ గ్లోబల్ టెక్నాలజీస్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఖండాంతరాలు దాటిన ఆచారాలపై అభిమానం మాత్రం చెక్కు చెదరలేదు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే అమెరికాలో చికాగోలో కూడా దీపావళి పండుగను అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లా ఫర్మ్ మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో దశాబ్దాల అనుభవం కలిగిన ఫుల్క్రమ్ సంస్థలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉద్యోగులు ఆనందంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సంస్థ తరపున అందరికీ స్వీట్స్ మరియు గిఫ్ట్లు పంపిణీ చేశారు. ఫుల్క్రమ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ సంస్థలో షికాగోలో ఎలాంటి డెకరేషన్ చేశారు దీపావళి విషయం. మొత్తం ఆఫీస్లో టేబుల్స్ అన్ని, గోడలన్నీ
అన్ని ఫ్లోర్స్ దీపావళి పండుగగా అలంకరించబడింది. అమెరికాలో ఇలా చేయడం అనేది చాలా విశేషకరమైనది. సో అందువల్ల మాకు చాలా ఇష్టంగా ఉంది ఈ ఆర్గనైజేషన్తో ఉండడం. అన్ని పండుగలు ఇలాగే చేస్తారు ఇక్కడ. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, జై హింద్. అమెరికాలోని ఫుల్క్రమ్ గ్లోబల్ టెక్నాలజీస్ సంస్థలో దీపావళి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. చికాగోలోని ఫుల్క్రమ్ ఆఫీస్ ను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ వేడుకల్లో అహ్మద్ వెంకట్, కేకే రెడ్డితో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈవేళ ఇక్కడ షికాగోలో హాఫ్ మ్యాన్ ఎస్టేట్ అనే ప్రాంతంలో ఫుల్క్రమ్ గ్లోబల్ టెక్నాలజీ అనే సంస్థలో దీపావళి పండుగ చాలా ఘనంగా సాంప్రదాయపరంగా జరుపుకోవడం జరుగుతుంది. బిల్డింగ్ ముందులోనే ముగ్గులు వేయడం, బిల్డింగ్ లోపల అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రకాల అలంకరణలు, ఈ దీపావళి మిఠాయిలు, దీపావళి ముగ్గులు, దీపావళితో హెన్నా, ఎన్నో దీపావళికి సంబంధించిన విషయాలన్నీ తెలుగువారు గర్వపడేలాగా సాంప్రదాయబద్ధంగా ఈ సంస్థలో తెలుగు పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా తెలుగువారికి గర్వపడే విషయం. ఎందుకంటే అమెరికాలో ఉన్నప్పటికీ తెలుగు సాంప్రదాయాన్ని మర్చిపోకుండా పండుగలాగా జరుపుకోవాలనేది ఈ ఫుల్క్రమ్ యాజమాన్యానికి జోహార్ అర్పించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అహ్మద్ అండ్ మిస్ వెంకట్. It is glad that you people are celebrating Telugu culture. God bless you, and God bless all Telugu community. And welcome to Fulcrum, a company that from its beginning has always focused on a multicultural architecture as the strength and as something that can lead change and make a difference in the world. Our community of employees, clients, and contractors all focused on each other's differences as a form of strength. Today, we celebrate and focus on the power of our multicultural structure by really enjoying Diwali as a holiday, of the many values that it brings, that we all share in bringing goodness to the world. Hopefully you get a chance to see and enjoy in the next few minutes what Fulcrum is all about and how it makes a difference in the world by enjoying the differences, our differences, and then today enjoying Diwali. As you see, I have a community of employees here from all backgrounds, all celebrating in our own holiday dress, in our own holiday way, the many differences and the many joys that Diwali brings to the world. So you will see as you take a tour, the treats that we enjoy, the decorations that we share, the time and the greetings that we spend, the closeness. It's not for show. It's not for demonstration. It is the way we enjoy our culture here. And it makes us very strong and very powerful and very connected to our clients, to our community, and to the world. Hopefully you get a chance to understand and learn how we spend our times giving back to the community and giving back to our employees. Thank you and welcome to Fulcrum on Diwali. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఫుల్క్రమ్ గ్లోబల్ టెక్నాలజీస్ హెడ్ క్వార్టర్స్ షికాగో నుంచి ఇక్కడ మేము ప్రతి ఇయర్ దీపావళి చాలా సాంప్రదాయంగా జరుపుకుంటాము. ఈ డెకరేషన్స్ మా ఎంప్లాయీస్ అందరినీ ట్రెడిషనల్ వేర్లో వస్తారు అందరూ ఇక్కడ. ప్లస్ ఆల్సో స్వీట్స్ అందరికీ పంచి చాలా చక్కగా జరుపుతాం ఇక్కడ. ఈరోజు మాకు హైదరాబాద్ ప్లస్ వైజాగ్ లో కూడా ఆఫీసులు ఉన్నాయి. అక్కడ కూడా ఇదే రకంగా అందరూ దీపావళి జరుపుకుంటారు. ప్రజలందరికీ కూడా హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు చేస్తూ ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ స్వీట్లు, గిఫ్ట్లు అందించారు. ఇక ఈ వేడుకల్లో హెన్నా వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సంవత్సరం దీపావళి వేడుకలను సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా సంస్థ గురించి పలువురు వివరించారు. ప్రపంచ స్థాయి మద్దతు, బీపీఓ సేవలు, 20కి పైగా శాప్ అర్హత కలిగిన అత్యుత్తమ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ సొల్యూషన్లను అందిస్తున్న సంస్థ ఫుల్క్రమ్ గ్లోబల్ టెక్నాలజీస్ అని మేనేజ్మెంట్ వివరించింది. ఫుల్క్రమ్ యొక్క సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ బ్రిటిష్ లీగల్ అవార్డ్, ఇన్నోవేషన్ అవార్డు, చికాగో ఇన్నోవేషన్ అవార్డు ఫైనలిస్ట్ గా గుర్తింపు పొందినట్లు తెలిపింది. ఇక ఈ వేడుకల్లో పాల్గొనడం పట్ల ఉద్యోగులు తమ ఆనందం వ్యక్తం చేశారు. హాయ్ అందరికి, హ్యాపీ దివాళీ. సో నేను యుఎస్ మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 2 months అవుతుంది అండ్ ఐమ్ మిస్సింగ్ హోమ్ బట్ this feels home right now. So thanks to Fulcrum team for organizing such a beautiful event. Innovation officer, and let him share with you
how he likes to enjoy Diwali in the community worldwide. Hi, everybody. Yeah, first of all, I'm just an admirer of the richness of the cultures that we are immersed in here at Fulcrum. And, I get to learn so much from interacting with people. Of course, professionally, we learn from one another too, but personally, just the stories and all of the cultural traditions and mostly the things that we share in common. When you experience these traditions in a group like this, you can identify with them. Whereas if you see them, on TV or remotely or something else, it just looks like foreign to you. But because it's here right in our own workplace and amongst the people, you get to taste the food, you get to hear the words, and you get to see the activities. And they're universal. There's so many things about them that are applicable to each of us in our own families. And you wouldn't know that if you weren't in an environment where it was expressed so freely and where you got to kind of participate and be welcome and be able to partake in such an intimate way. So thank you all for. എല്ലാവർക്കും ദീപാവലി ആശംസകൾ. ഫൽക്രം ദീപാവലി വ്യത്യസ്ത കൾച്ചർ ആഘോഷങ്ങൾ സെലിബ്രേറ്റ് ചെയ്യുന്നത് വളരെ ഹാപ്പിയാണ്. എല്ലാ എംപ്ലോയീസും ഓൾ ടുഗദർ ദേ ആർ ഡൂയിങ് ഗുഡ് ആൻഡ് ദേ ആർ ಮೇಕಿಂಗ್ ಹ್ಯಾಪಿ ಟು ಎವ್ರಿವನ್. ದಟ್ಸ್ ಗುಡ್ ಟು ಸಿ. ಎಲ್ಲ ಇಲ್ಲಿ ಬೆಳದಿಂಗಳ ಬಾಲೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಒಳ್ಳೆಯ ಸಂಭ್ರಮದಿಂದ ಆಚರಿಸಿರುವಂತಹ ನಮ್ಮ ಆಫೀಸಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನು ಇಲ್ಲಿ ಯಾವುದೇ ದೇಶದಿಂದ ಯಾವುದೇ ಮೂಲೆಯಿಂದ ಬಂದದ್ದಾದರೂ ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೆ ಒಂದೇ ಧ್ವನಿಯಲ್ಲಿ ನಾವು ಕೆಲಸ ಮಾಡುತ್ತಾ ಒಂದೇ ವಿಚಾರಗಳನ್ನು ಇಟ್ಕೊಂಡು ಈ ಬೆಳದಿಂಗಳ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸುತ್ತಾ ನಾವು ಸಂಭ್ರಮಿಸುತ್ತಿದ್ದೇವೆ. ಹಲವಾರು ಸ್ವೀಟ್ಸ್ ಮತ್ತು ಬಟ್ಟೆ ಉಡುಪುಗಳನ್ನು ತೊಟ್ಟು ಬೇರೆ ಬೇರೆ ಬಣ್ಣದ ಉಡುಪುಗಳನ್ನು ತೊಟ್ಟು ஆச்சரித்துவந்த ஹப்பா தீபாவளி ஹப்பா. என்னுடைய பெயர் கென்னடி முத்துகிருஷ்ணன். நான் ஃபல்க்ரம் குளோபல் டெக்னாலஜியில் கடந்த 30 வருடங்களாக பணிபுரிகிறேன். இன்று தீபாவளி திருநாள் எல்லோரும் மகிழ்ச்சியாக கொண்டாட வேண்டிய திருநாள். ஃபல்க்ரம் குளோபல் டெக்னாலஜியில் இந்தியாவிலிருந்து எல்லா மாநிலங்களிலும் இருந்து பணியாளர்கள் பணிபுரிகிறார்கள். எங்களுடைய முதல்வர் திரு அகமது ஷபான் எங்களை ஒன்று போல வைத்து இந்த நன்னாளை ஒன்றாக இருந்து கொண்டாடுவதற்காக வழி செய்து கொடுத்திருக்கார்கள். அவருக்காக கடவுளை பிரார்த்திக்கிறேன். அவர் எங்களுடன் பணிபுரிந்து எங்களுடைய முதல்வராக இருந்து பணிபுரியும் வெங்கட் தாண்ட்ராவுக்காகவும் நன்றி கூறுகிறோம். இங்கு உள்ள அனைவரும் எல்லோரும் என்னுடைய சகோதர சகோதரிகள். எல்லோரும் ஒவ்வொரு மாநிலத்திலிருந்தும் வந்தவர்கள். தமிழ்நாடு, கேரளா, கர்நாடகா, வட மாநிலங்களிலிருந்து வந்தவர்கள். எல்லோரும் நாங்கள் ஒன்றாக இருந்து இந்த தீபத் திருநாளை தீபாவளியை கொண்டாடுகிறோம். அதற்காக எல்லாருக்கும் இறைவனை பிரார்த்தித்து நன்றி கூறுகிறோம். हैप्पी दिवाली. नाम प्रवीण शर्मा है और मैं फलक्रम में काम करता हूँ और हम लोग हर साल अपने तरीके से दिवाली मनाते हैं यहाँ पर और सब लोग एक दूसरे को मिठाई बांटते हैं और सबके साथ अपने कल्चर को सेलिब्रेट करते हैं. हैप्पी दिवाली. दिवाळीची हार्दिक शुभेच्छा. आम्ही इथं शिकागोमध्ये फलक्रम आणि मनी एक संस्था आहे. इथं दिवाळी खूप छान सेलिब्रेट करत आहे. सगळ्यांना हॅपी दिवाळी. Hello everybody. We'd like to just say happy Diwali to everybody here from Fulcrum GT, to you and all your families and all your loved ones. We're just so happy to celebrate today as a wonderful occasion to bring families and communities in the area together so we can all celebrate and have a wonderful day, and everybody's included, and we just are so happy to present this to Fulcrum and everybody around. So thank you so much and have a wonderful happy Diwali with your family. Happy Diwali. So we are here at Fulcrum Chicago and we are celebrating Diwali. So here at Fulcrum we respect everyone, people coming from all the places, different regions across the globe. So we understand each other's culture and learn a lot more things. So today we are celebrating Diwali and we are celebrating in a really grand way, and we do it every year. And people across India, many more wishes to you all, and hope we are going to continue following our cultural norms. So going forward, thank you. అందరికీ హ్యాపీ దివాళీ. మేము దేశాలు దాటి వచ్చినా మా సంస్కృతుల్ని అలవాట్లు మేము మార్చుకోలేదు. ఫల్క్రమ్ సంస్థ కూడా మా పని ఒత్తిడిలో పడినా మా యొక్క ఈ వర్క్లో ఉన్నా సరే ఇటువంటివన్నీ కూడా చేసి ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో వీఆర్ హ్యాపీ టు బి ఫ్యామిలీ. యావత్ తెలుగు ప్రజలందరికీ, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి హ్యాపీ దివాళీ, దివాళీ శుభాకాంక్షలు. మా ఫల్క్రమ్ ఆఫీస్లో కూడా మేము ఘనంగా ఈసారి గొప్పగా జరుపుకుంటున్నాము. అందరి
తోనూ అన్ని కల్చర్స్ వాళ్ళు ఇక్కడికి మా కంపెనీలో పనిచేస్తారు. కాబట్టి మేమందరం చాలా ప్రత్యేకంగా ఈరోజు ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. హ్యాపీ దివాళీ, దివాళీ శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. We like to look at from the beginning of our company, just a young 10, 12 years ago, a very small company, a few of the people here starting it. And we always focused on the differences in our cultures and making sure that we can take the best values from each other. Diwali brought a lot of that. We took the time and tried to give back to the community from when we're very small. And as you know, it's the energy that we bring to the world from which we draw. And we believe that the reason we're growing so fast, now in over 100 countries, now with hundreds of people around the world and thousands of users of our software, we believe that this energy is coming back to us and we have an obligation to keep giving it back. So this is not just some show or time or one day in the office. It's the way we live our lives at Fulcrum and our culture, what we want to bring to our clients, and most importantly, what we want to bring to the world. So we're open to suggestions, we're open to giving, we're open to enjoying Diwali together, and we hope that continues to bring us energy so we can do more of the same in the world as we continue to grow. So thank you and happy Diwali to all of you. చికాగోలో నరకాసుర వధ శ్రీకృష్ణ సత్య గ్రాండ్ కూచిపూడి క్లాసికల్ డాన్స్ బ్యాలెట్ కి విశేష స్పందన వచ్చింది. కూచిపూడి నాట్య విహార్ 25వ వార్షికోత్సవం సందర్భంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన శ్రీకృష్ణ సత్య కూచిపూడి నృత్యం ఆహుతుల్ని అమితంగా అలరించింది. భారతీయ సంస్కృతిలో కూచిపూడి నాట్యానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నృత్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకి శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో 25 ఏళ్లుగా కూచిపూడి కళారూపకాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కూచిపూడి నాట్య విహార్ ఎంతో అంకితభావంతో విశేష కృషి చేస్తోంది. తాజాగా చికాగోలో కూచిపూడి నాట్య విహార్ 25వ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన కూచిపూడి క్లాసికల్ డాన్స్ బ్యాలెట్ కి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన నరకాసుర వధ, శ్రీకృష్ణ సత్య కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు, కళాకారులు ఈ కూచిపూడి నృత్య రూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నృత్య రూపకానికి దర్శకత్వం, కొరియోగ్రాఫర్ గా కళారత్న డాక్టర్ పసుమూర్తి వెంకటేశ్వర శర్మ వ్యవహరించారు. శోభా తమ్మన అండ్ స్టూడెంట్స్ చక్కగా అభినయించారు. స్క్రిప్ట్ డివిఎన్ మూర్తి, సంగీతం డిఎస్వి శాస్త్రి బాధ్యతలు పంచుకున్నారు. నరకాసురుడిగా కళారత్న డాక్టర్ పసుమర్తి వెంకటేశ్వర శర్మ, శ్రీకృష్ణుడిగా సాయిమిత్రారెడ్డి, సత్యభామగా సంహిత తమ్మన అద్భుత ప్రదర్శనతో మెప్పించారు. ఇక శ్రీకృష్ణుడి పాత్రలో సాయిమిత్రారెడ్డి అద్భుత నాట్య ప్రదర్శన, అభినయం ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. బ్రహ్మ సరస్వతిగా సహస్ర వీరపల్లి, అక్షర అచంట, ఇంద్రుడిగా స్వప్నా నాయర్తో పాటు గోపికలుగా, మంత్రులుగా, ఋషులుగా, భక్తులుగా, జానపద నృత్య కళాకారులుగా పలువురు కళాకారులు, విద్యార్థులు చక్కటి ప్రదర్శనతో మెప్పించారు. ఇక కూచిపూడి నాట్య విహార్ విద్యార్థులు ప్రదర్శించిన అభినయం, చేసిన నాట్యం ఆహుతులని అలరించింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు శోభా తమ్మనని ప్రశంసించారు. నాట్యం అనేది మనిషిలోని ప్రతి అవయవాన్ని కదిలిస్తుందని చెప్పారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న కళాకారులను, విద్యార్థులను అభినందించారు. నరకాసుర వధ నృత్య రూపకాన్ని రూపొందించిన గురువులను, అత్యంత అద్భుతంగా ప్రదర్శించిన కళాకారుల్ని కొనియాడారు. ఇక కూచిపూడి నాట్య విహార్ 25వ వార్షికోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు రాస్ గర్భా డాన్స్, దాండియా చేసి ఆకట్టుకున్నారు. టిన్నీ అరోరా జునేజా, బాలీవుడ్ డాన్స్ కనెక్షన్ మరియు శిఖా శ్రీవాస్త ఆధ్వర్యంలో జరిగిన బాలీవుడ్ నియాన్ దాండియా నైట్ ఈవెంట్ కి విశేష స్పందన వచ్చింది. తారికా ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించింది. కాలిఫోర్నియాలో నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. షాన్ రామన్లో జరిగిన ట్రై వ్యాలీ బాలీవుడ్ నియాన్ దాండియా నైట్ కి విశేష స్పందన వచ్చింది. టిన్నీ అరోరా జునేజా, బాలీవుడ్ డాన్స్ కనెక్షన్ మరియు శిఖా శ్రీవాస్త ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహించారు. పిల్లల మానసిక ఆరోగ్య అవగాహనకి మద్దతుగా తారికా ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించింది.
ఆడపడుచులు చనియా చోళీ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. అందరూ కలిసి గర్బా డాన్స్ చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు చప్పట్లు, కోలాటాలతో ఆడిపాడారు. మహిళల సంప్రదాయ నృత్యాలు అమెరికన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. చిన్న పెద్ద అంతా ఒక చోట చేరి ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను పిల్లల సంరక్షణ కోసం ఉపయోగిస్తామని తెలిపారు. Bollywood Dance Connection is by the way 2013 born, and we have the GYEF as a non-profit, and we are doing the fundraiser Bollywood Dance Connection with Shiksha for the Tarika Foundation, not only here in the Tri-Valley but the other locations too. And thank you so much Mukesh ji for always supporting us. You bring tears in our ears. Ears, no eyes actually. Oh, Shiksha is very happy to be part of this event and then to organize this event, and thank you Sakshi TV for supporting us. Well, first I want to thank Tinny and Shikha for giving us this opportunity again to fundraise for Tarika Foundation. Tarika Foundation focuses on promoting youth mental health awareness and wellness. So we do a lot of events focusing on mindfulness and teaching parents and kids to practice mindfulness. And this is a fantastic event, and I'm really thanks to Shikha ji and Tini ji for organizing this event. And for myself, I'm a local real estate agent, so I'm doing this business for the last 21 years. I love dressing up women, so I do hair, makeup, style them. It's my passion, and I'm glad I'm in Bay Area. And there's so much diversity and so much fun going on. So you look gorgeous. Thank you. Yeah. So San Ramon is happening. Do you live in San Ramon? Yeah, this is the third year I've been coming regularly here. I really love the energy, and I thank you so much, Tini. And really your production, I mean, really thank you so much. No, I have my friends there. They're gonna teach me tonight. Okay, so you're gonna follow them? Yes. Okay. Very excited. First time. అత్యంత ఓర్పు నేర్పులతో మానసిక శారీరక సామర్థ్యాలను ఉక్కు సంకల్పంతో పరిరక్షించుకుంటూ ఏదైనా సాధించగలం అని నిరూపిస్తుంది హైదరాబాద్ కి చెందిన బొమ్మినేని సంజనారెడ్డి. తాజాగా హవాయిలోని కోనాలో జరిగిన ప్రతిష్టాత్మక ఐరన్ మ్యాన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది సంజనారెడ్డి. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఐరన్ మ్యాన్ పోటీలో 18 నుంచి 24 ఏళ్ల విభాగంలో తన ప్రదర్శన ద్వారా ఈ ఈవెంట్ కి అర్హత సాధించింది. ఇక ఈ పోటీలో 3.86 కిలోమీటర్ల స్విమ్మింగ్ మరియు 180.25 కిలోమీటర్ల బైక్ విభాగాలను విజయవంతంగా పూర్తి చేసింది. కానీ తీవ్రమైన గాలి వేడి కారణంగా దురదృష్టవశాత్తు ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో 42.2 కిలోమీటర్ల మారథాన్ ను పూర్తి చేయలేకపోయింది. ముగింపు రేఖకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయినా ఆమె పట్టుదల, పోరాట స్ఫూర్తి ప్రేక్షకులను, తోటి అథ్లెటిక్స్ ని ఆకట్టుకుంది. ఈ రోజు మనము అమెరికాలో హవాయిలో జరుగుతున్న ఐరన్ మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల దగ్గర ఉన్నాము. సో మన ఇండియన్ ఐరన్ మ్యాన్ సంజనారెడ్డి వరల్డ్ క్వాలిఫైయర్ మనతో ఉన్నారు. డ్యూ టు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వల్ల తను ఫినిష్ చేయలేకపోయారు. సో ఈ ఛాంపియన్షిప్ అనేది 3 కేటగిరీస్లో జరుగుతుంది. సో టోటల్ వచ్చేసి 226 కిలోమీటర్స్. ఇంకొక 20 కిలోమీటర్స్లో తను ఫినిష్ అవుతుంది అనే టైంలో తను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. సంజనారెడ్డి పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు మీ పాప వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా, అసలు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి సాక్షి టీవీకి ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ కవరేజ్కి వచ్చినందుకు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సంజన ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇట్స్ నాట్ ఈజీ. షీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా కూడా మేము నిజం చెప్పాలంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. చాలా గర్వంగానే ఉంది మాకు. ఈ చిన్న ఏజ్ కేటగిరీలో ఇంత దూరం రావడం అనేది ఈజీ కాదు. అంటే యాజ్ ఎ పేరెంట్స్గా మా పుష్ కంటే కూడా ఆమె డిటర్మినేషన్, ఆమె ప్యాషన్, డెడికేషన్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వీఆర్ రియల్లీ వండర్. ఇంత స్మాల్ కిడ్కి, స్మాల్ ఫీమేల్ రాదర్ యంగర్ కేటగిరీలో, అంటే 18 to 24 ఇయర్స్ కేటగిరీలో అనేది ఎంట్రీ లెవెల్లో యాక్చువల్గా మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. వెన్ యూ లుక్ ఎట్ ద నెంబర్స్, అంటే ఆ స్పోర్ట్ టోటల్ నెంబరింగ్ చూస్తే కనుక అసలు మన ఇమాజినేషన్ కూడా రాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేమైతే నిజానికి చాలా గర్వంగా ఉన్నాము. షీ విల్ బౌన్స్ బ్యాక్ విత్ ఆ రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ టైం ప్రాబబుల్లీ ఇదే ప్లేస్లో మళ్ళీ అగైన్ వీ విల్ గివ్ అ ఇంటర్వ్యూ. వరల్డ్ ఛాంపియన్షిప్ అయిందని చెప్పేసి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 200% ఇట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సాక్షి టీవీ వన్స్ అగైన్.
ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.